హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ ఆటోమేకర్స్ అయిన టొయోటా ఫార్చునర్ లెజెండర్ 2024 మోడల్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా మోస్ట్ రికమెండెడ్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుంచే. ఫార్చునర్ వచ్చేసి మనకు 2004లో ఫస్ట్ లాంచ్ అయింది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ 2024 మోడల్ మీరు చూస్తుంది. ఇది ఓన్లీ డీజిల్ మాత్రమే ఉంటుంది. లెజెండర్ అనేది పెట్రోల్ ఆప్షన్ ఉండదు. అందులో 2 వేరియంట్స్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అండ్ ఓన్లీ 7 సీటర్ కన్ఫిగరేషన్ ఆప్షన్లో వస్తుంది. టొయోటా ఫార్చునర్ టాప్ మోడలే లెజెండర్ అని అంటారు. సో దీని తర్వాత ఓన్లీ మనకు లిమిటెడ్ ఎడిషన్ జిఆర్ స్పోర్ట్ వర్షన్ వస్తుంది. సో అది కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ రివ్యూ ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఆల్సో టొయోటా బ్రాండ్ నుంచి ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ ఎస్యూవీ ఫార్చునర్ లెజెండర్. ఆల్సో కొన్ని కంట్రీస్లో దీన్ని టొయోటా SW4 అని కూడా పిలుస్తారు. దీని కోడ్ నేమ్ వచ్చేసి AN150. ఫార్చునర్ లెజెండర్ వచ్చేసి ఇన్నోవేటివ్ మల్టీపర్పస్ వెహికల్ పైన ప్లాట్ఫామ్ బిల్డ్ అవుతుంది. IMV ప్లాట్ఫామ్ అని కూడా అంటారు. బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ పైన ఉంటుంది. సేమ్ ప్లాట్ఫామ్ హైలెక్స్ ఇన్నోవా కూడా యూజ్ చేస్తున్నారు. హిస్టరీ చూసుకుంటే మనకు ఫస్ట్ జనరేషన్ ఫార్చునర్ డెవలప్ అండ్ డిజైన్ అనేది థాయిలాండ్ లో జరిగితే సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ మనకు ఆస్ట్రేలియా నుంచి అనేది జరిగింది. ఇండియాలోనే 2022 ఇయర్లో ఒక్క సంవత్సరంలో మనకు 22,823 యూనిట్స్ ఆఫ్ ఫార్చునర్ సేల్ అయ్యాయి. అంటే దీని క్రేజ్ ఎలా ఉందో ఊహించండి. టొయోటా ఫార్చునర్ అనేది మన ఇండియాలోనే అసెంబ్లింగ్ అవుతుంది. బిడాడి ప్లాంట్ లో. ఇండియాతో పాటు అర్జెంటీనా, ఈజిప్ట్, ఇండోనేషియా, కెన్యా, మలేషియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్ అండ్ వియత్నాం లో కూడా అసెంబ్లింగ్ జరుగుతుంది. ఫార్చునర్ 2020లో మనకు ఫేస్ లిఫ్టెడ్ మోడల్ లాంచ్ అయింది. డిజైనింగ్ అంటే మనకు హ్యాంగ్ పింగ్ చాంగ్ అండ్ టిన్స్ టోన్స్ లిన్ అనే వాళ్ళు ఇద్దరు కూడా డిజైన్ చేశారు. ఇంకా ఫార్చునర్ లోనే లెజెండర్ అండ్ జిఆర్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ వర్షన్ ని పై చాంగ్ హిస్చి అండ్ పీటర్ ఆంథోనీ ఇల్టాన్ ఇద్దరు కూడా డిజైన్ అనేది చేశారు. టొయోటా వాళ్ళు 3 years and 1 lakh kilometers వారంటీ అనేది లెజెండర్ కి ఇస్తున్నారు. మీరు ఎక్స్టెండెడ్ అప్ టు 5 years and 2 lakh kilometers వరకు కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే టొయోటా ఫార్చునర్ లెజెండర్ డిజైన్ అనేది ఫార్చునర్ లీడర్ 2.4 డీజిల్ లో కూడా వస్తుంది. బట్ ప్రెసెంట్ అది ఇండియాలో లేదు. ఒకవేళ లాంచ్ అయితే మాత్రం మనకు 30 lakhs కే లెజెండర్ అనేది వస్తుంది. 2.4, 2.5, 3 లీటర్ డీజిల్, 4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఫార్చునర్ ఉంటాయి. బట్ అవన్నీ ఇండియాలో అవైలబిలిటీగా లేవు. ఫ్రెండ్స్, ఇంకా లెజెండర్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వేరియంట్స్ తెలుసుకోవాలి. ఓన్లీ 2 వేరియంట్స్ తో ఉంటుంది మనకి లెజెండర్ అనేది. 4x2 బేస్ మోడల్ ఆఫ్ రోడింగ్ చేయలేరు. 4x4 టాప్ మోడల్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. బేస్ మోడల్ 4x2 అయితే మీకు 43,66,000 రూపాయలు అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది హైదరాబాద్. ఇదే టాప్ మోడల్ 4x4 మీరు చూస్తుంది ఇప్పుడు 47,64,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్ ప్రైసెస్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీరు అడిగిన వెంటనే ప్రతి ఒక్క కార్ యొక్క రివ్యూ అనేది మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ లేటెస్ట్ కంటెంట్ అంతా కూడా ఉంటుంది. సో మీ నుంచి నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు, ఈ వీడియోని పర్టికులర్గా చూసే వాళ్ళు మన ఛానల్ని ట్రస్ట్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టేసుకోండి. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తే నెక్స్ట్ టైం సర్చ్ చేయకుండానే. అండ్ ఈ వీడియోకి లైక్ స్టార్ నేను ఆల్మోస్ట్ జస్ట్ 6K మాత్రమే ఇస్తున్నాను. సో వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా వీడియో చూస్తున్న లైక్ వేసుకొని టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్న తర్వాత లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇంకా వన్స్ వాకన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కలర్స్లో చూస్తే ఓన్లీ 1 కలర్ ఆప్షన్ ఫార్చునర్ లెజెండర్లో ఉంటుంది. అదే మీకు ప్లాటినం వైట్ పిరల్ కలర్ అంటారు. దీంతో పాటు మ్యాట్ బ్లాక్ రూఫ్ టాప్ ఓన్లీ ఆప్షన్ ఉంటుంది. మీకు అదర్ కలర్ చూస్ చేసుకునే ఆప్షన్ లేదు ఫార్చునర్ లెజెండర్లో. ఫస్ట్ ఫ్రంట్ ఫ్యాషన్ నుంచి మీకు హ్యూజ్ టొయోటా సెంటర్ ఆఫ్ లోగో 3D క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. షార్ప్ అండ్ స్లిక్ ఫ్రంట్ గ్రిల్ విత్ పియానో బ్లాక్ యాక్సెంట్స్తో చూడొచ్చు. కంటిన్యూయేషన్ హెడ్ లైట్స్లో మీకు స్ప్లిట్ క్వాడ్ LED హెడ్ ల్యాంప్స్ ఇస్తారు విత్ వాటర్ ఫాల్ LED డేటమ్ రన్నింగ్ లైట్స్ డిజైన్ చూడొచ్చు. డబుల్ ప్రొజెక్టెడ్ LED హెడ్ ల్యాంప్స్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రొజెక్టెడ్ లైన్ గార్డ్ సిగ్నేచర్తో పాటు సింగిల్ ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ఆన్ ది బిలో ద లోవర్ సైడ్ బంపర్. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ ఆన్ ది బిలో ద లోవర్ సైడ్ బంపర్స్ పైన ఇస్తున్నారు. క్యాటమరైన్ స్టైల్ ఫ్రంట్ బంపర్స్ అనేవి ఉంటాయి. సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్, అనిమేజ్ ట్రీట్మెంట్, ADAM ఇంటెక్స్, లెజెండర్ నంబర్ ప్లేట్ దగ్గర నేమ్ ప్లేట్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది వస్తుంది. లాట్ ఆఫ్ పియానో బ్లాక్ ఇన్సెట్స్ అనేవి చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ అండ్ డిజైన్స్లో. ఈ ప్రైస్ పాయింట్కి మనము అడాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈ కార్లో రెడార్ అండ్ ఆల్సో అడాస్ అయితే లేదు. బోనెట్ మీకు అప్రైట్ స్టాండ్స్ అనేది తీసుకొస్తుంది చూడొచ్చు. మస్కులర్ కట్స్ అండ్ లైన్స్ క్రూజెస్ అనేవి మీకు బోనెట్ పైన కనిపిస్తున్నాయి. ఏరోడైనమిక్ డిజైన్స్. డ్యూయల్ టోన్ రూఫ్ అనేది ఉంటుంది. బ్లాక్ మ్యాట్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ హ్యూజ్ విండ్షీల్డ్ గ్లాస్ ఏరియా. డైమెన్షన్స్లో మీకు 4.8 meters ఆఫ్ లెంత్, 1.85 meter ఆఫ్ బ్రెడ్త్, 1.83 meters ఆఫ్ హైట్తో వస్తుంది మీకు ఫార్చునర్ లెజెండర్ అనేది. నా సైడ్ ప్రొఫైల్ నుంచి వెహికల్ ఇలా కనిపిస్తుంటుంది. స్క్వేరిష్ రౌండ్ టైప్ ఆఫ్ వీల్ ఆర్చెస్, ప్లెయిన్ ఫెండర్స్ ఆన్ ద ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. ఇందులో మీకు 18 inches మల్టీ లేయర్డ్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ ఫార్చునర్ లెజెండర్లోనే ఇలాంటి డిజైన్ అనేది ఉంటుంది మీకు. సో సెక్షన్ కూడా 265
265/60 AR 18 ఇంచెస్ వీల్స్ అనేవి ఉంటాయి. సో బ్రిడ్స్టోన్స్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టొయోటా లోగో గన్ మెటల్ గ్రే ఫినిష్ విత్ మెషిన్ కట్ ట్రీట్మెంట్, ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్, ఆల్ ద 4 వెంటిలేటెడ్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ మీకు డబుల్ విష్ బోన్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ రోడింగ్ తగ్గట్టుగా ట్యూన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్ అనేవి ఉంటాయి. రెయిన్ సెన్సింగ్ చూడొచ్చు. మ్యాట్ బ్లాక్ ఏ పిల్లర్స్ అనేవి చూడొచ్చు. ఆల్సో డ్యూయల్ టోన్ ORVMs ట్రీట్మెంట్ విత్ బాడీ కలర్ అండ్ బ్లాక్, ఆల్సో విత్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఏరో స్టెబిలిటీ ఫిన్స్ ఆన్ ద ORVMs పైన చూడొచ్చు. కాంబో ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేసిన LED బ్లింకర్స్ పాటు ఇందులో మీకు సో పెడల్ ల్యాంప్ కూడా ఉంటుంది. నైట్ టైం ఇల్యూమినేషన్ అనేది అవుతుంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs ఆఫర్ చేస్తున్నారు. సైడ్ లో చూస్తే మీకు మ్యాట్ బ్లాక్ బీ పిల్లర్స్ అనేవి చూడొచ్చు. అండ్ ప్లెయిన్ డోర్స్, ఎక్కువగా కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉండవు. ఏ మోడ్తో డిజైన్ చేశారో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఇండియాస్కి మోస్ట్ ఫేవరెట్ SUV అయితే అయ్యింది లెజెండర్ ఎప్పుడు కూడాను. అండ్ ఆల్సో సైడ్ ప్రొఫైల్ మీకు ఇలా కనిపిస్తుంది చూడొచ్చు. సైడ్ డోర్స్లో మీకు క్రోమ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ద కో ప్యాసింజర్ సైడ్ కూడా ఉంది. క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్ ఆఫ్ ద బీ పిల్లర్ చూడొచ్చు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ కంటిన్యూయేషన్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ C గ్లాస్ ఏరియా వరకు కూడా వెళ్తుంది. ఆల్ ద 4 మీ క్రోమ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్, ఆల్సో మీ క్లాడింగ్ విత్ ఫుట్ స్టెప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీ టు స్టెప్ ఇన్ అండ్ స్టెప్ అవుట్ అవ్వడానికి 193 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది. సెమీ ఫంక్షనల్ గ్రే రూఫ్ రైల్స్ చూడొచ్చు. మ్యాట్ బ్లాక్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది స్టాండర్డ్గా కంపెనీతోటే వస్తుంది మనకు మ్యాట్ బ్లాక్ రూఫ్ అనేది. సో మనం బయట చేయించుకుంది కాదు ఇది. లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ 80 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. డీజిల్ మాత్రమే ఉంటుంది. రేర్ కూడా మీకు 265/60 18 ఇంచెస్ వీల్స్, ఆల్ ద 4 వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తారు. ట్యూబ్లెస్ రేడియల్ ఆల్ సీజన్ టైర్స్ వస్తే మనకు బ్రిడ్స్టోన్లో చూడొచ్చు. రేర్ మీకు 4 లింక్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ అండ్ బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది లాడర్ ఆన్ ఫ్రేమ్ లాగా. సో రేర్ కూడా వీల్ ఆర్చెస్ కంటిన్యూయేషన్. సో ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి కనుక మనకు ఫీచర్స్ అండ్ డిజైన్స్ కనుక ఫార్చునర్ లెజెండర్ చూస్తే ఒకసారి మన ఫార్చునర్ లెజెండర్ యొక్క రేర్ ప్రొఫైల్ నుంచి కనుక చూస్తే ఇందులో మీకు ఫుల్లీ ఆటో పవర్ బ్యాక్ డోర్ విత్ హైట్ అడ్జస్ట్ మెమరీతో మనకు టెయిల్ గేట్ అనేది ఆఫర్ చేస్తారు. ఫస్ట్ లుక్ మీకు చూడండి ఇలా కనిపిస్తుంది. ఫార్చునర్ కంటే లెజెండర్ మరింత ప్రీమియం లుక్స్ అనేవి ఉంటాయి. టొయోటా 3D క్రోమ్ బ్యాచింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్లో, Fortuner lettering on the glossy black treatment on the strip treatment, rear view camera placement on the number plate positioning దగ్గర. ఇందులో మీకు న్యూ స్ప్లిటెడ్ డిజైన్ LED రేర్ కాంబినేషన్ టైల్ ల్యాంప్స్ విత్ ఎమర్జెన్సీ బ్రేక్ ఇండికేషన్తో పాటు సిక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ స్ప్లిటెడ్ డిజైన్గా చూడొచ్చు. ఫార్చ్యూన్ లెజెండర్ బ్యాచింగ్ 3D క్రోమ్ విత్ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు. ఫార్చ్యూన్ టొయోటా విజిట్ చేయండి. టోలీ చొక్కు బ్రాంచ్ మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బేస్ డిస్కౌంట్స్ ఉంటాయి. 4x4 సిగ్మా 4 బేస్ ఆఫ్ బ్యాచింగ్ అనేది చూడొచ్చు మీకు రైట్ సైడ్ టెయిల్ గేట్ పైన. నెక్స్ట్ మీకు బాడీ కలర్ బంపర్స్, పార్కింగ్ సెన్సర్స్ అండ్ వాటర్ డ్రాప్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ విత్ రేర్ ఫాగ్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. విత్ గ్లాసీ బ్లాక్ రేర్ స్కిట్ ప్లేట్స్ కూడా చూడొచ్చు. ఇంకా అండర్ బాడీ స్పేర్ వీల్ మీకు కింద అయితే ఉంటుంది విత్ స్టీల్ వీల్ అండ్ కాస్ట్ కటింగ్ అయితే ఉంటుంది సెక్షన్ కూడాను. అండ్ రేర్ అండర్ బాడీ మొత్తం కూడా మీకు ఇలా చూడొచ్చు మడ్ ఫ్లిప్స్ అండ్ ఆల్సో రేర్ యాక్సిల్ డ్రైవ్ 4x4 ప్రాపర్ ఆఫ్ రోడింగ్ లెజెండర్ వెహికల్. రేర్ సస్పెన్షన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫ్యూచర్స్లో చూస్తే మీకు రేర్ విండ్షీల్డ్ పైన రేర్ డిఫాగర్ కూడా వచ్చేస్తుంది సేఫ్టీలో విత్ వైపర్తో పాటు వాషర్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. అండ్ కర్వ్డ్ విండ్షీల్డ్ గ్లాస్ ఏరియా రేర్ ప్రొఫైల్ చూడొచ్చు. ఆల్సో స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ విత్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ చూడొచ్చు. స్పాట్స్ కూడా చూడొచ్చు ఏరోడైనమిక్ డిజైన్గా చాలా స్పోర్టీ అండ్ ఏరోడైనమిక్గా మెయింటైన్ చేశారు విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, గ్లాసీ బ్లాక్ షార్ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది. ఇంకా బూట్ పవర్ టెయిల్ గేట్ అనేది ఇందులో మీకు ఫుల్లీ ఆటో పవర్ బ్యాక్ డోర్ అనేది ఇస్తారు. 2-3 వేగా మీరు ఓపెన్ అండ్ క్లోజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాన్యువల్లీ పవర్ బటన్తో చేశాను. ఇంకా కీస్ వచ్చేసి మీకు ఇలాగైతే కనిపిస్తాయి. లాక్ అన్లాక్ బూట్ ఓపెనింగ్ బటన్ ఉంటుంది టొయోటా లోగో ఫ్రంట్ సైడ్. బూట్ ఓపెనింగ్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ కనుక చేసినట్టయితే మీకు రిమోట్ కీలెస్ ఎంట్రీ ఆఫ్ బూట్ కూడా ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఆఫర్ అనేది చేస్తున్నారు. మీరు లోపల నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. అండ్ లెగ్స్ ద్వారా కూడా మీరు ఆటోమేటిక్గా ఓపెన్ అనేది అవుతుంది. కీస్ ద్వారా కూడా ఓపెన్ అవుతుంది. మాన్యువల్లీ కూడా ఓపెన్ అవుతుంది. టెయిల్ గేట్ లోపల సైడ్ మీకు నీట్లీ ఇన్సులేషన్తో చేశారు. ఆల్సో క్లోజింగ్ పవర్ బూట్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్లీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ పర్పస్లో. హైడ్రాలిక్ స్ట్రక్స్ ఓపెన్ అవుతుంది. బూట్ వచ్చే వరకు ఇందులో మీకు ఆల్ ద 3 row సీట్స్ సపరేట్ చేసిన తర్వాత 296 liters ఆఫ్ బూట్ స్పేస్ అని ఉంటుంది. ఇనోవా కంటే చాలా బెటర్, క్రిస్టా కంటే కూడాను. సో ఇందులో మీకు ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతుంది. కాకపోతే 2 small size సూట్ కేస్ వచ్చేస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్ లగేజెస్ కూడా వస్తాయి. రైట్ సైడ్లో మీకు ఒక హుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కింద ఎలాంటి స్టోరేజ్ స్పేస్ లేదు. లెఫ్ట్ సైడ్లో కూడా హుక్తో పాటు 12 volts పవర్ సాకెట్ ఆఫర్ చేస్తున్నారు. 50-50 స్ప్లిటెడ్ సీట్స్ అనేవి చూడొచ్చు మీరు. ఒకవేళ థర్డ్ ఉపయోగం లేదనుకుంటే మీ సీట్స్ ఫోల్డ్ చేసుకొని కార్గో స్పేస్ని మరింతగా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చూడొచ్చు. ఇక్కడ మీకు క్లోజింగ్ పవర్ టెయిల్ గేట్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ టచ్లో మీకు 1 touch ఓపెన్ అండ్ 1 touch క్లోజ్లో మీకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది ఫార్చునర్తో పాటు లెజెండర్ GR స్పోర్ట్ వర్షన్లో కూడా సేమ్ ఫీచర్స్ అనేవి వస్తాయి. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్కి సంబంధించి డిజైన్స్ అండ్ ఫీచర్స్ క్విక్లీగా ఇంటర్వ్యూ. ఫార్చునర్ లెజెండర్లో మీకు ఎన్హాన్స్
అడ్వాన్స్డ్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్తో పాటు డౌన్ హిల్ అసిస్ట్ స్టాండర్డ్గానే వస్తుంది. ఆల్ ద 4 డోర్స్ మీకు క్రోమ్ ప్లేటెడ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ మెరూన్ క్యాబిన్ అపాలిష్తో పాటు మెటాలిక్ యాక్సెంట్స్ అండ్ గ్లాసీ బ్లాక్ ప్యాటర్న్ ఆర్నమెంటేషన్స్ అనేవి ప్లెంటీ ఆఫ్ కనిపిస్తుంటాయి. బెంచ్ టైప్ ఆఫ్ 7 సీటర్ కన్ఫిగరేషన్లో ఉంటుంది. ఇందులో మీకు 6 సీటర్ క్యాప్టెన్ సీట్స్ ఆప్షన్ అనేది లేదు. డోర్స్ కూడా మీకు వైడర్ ఓపెనింగ్ అనేవి చూడొచ్చు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. కాకపోతే కర్టన్స్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే, అట్లీస్ట్ మాన్యువల్గా రిక్లైన్ చేసుకోవడానికి కన్నా. అండ్ ఇక్కడ మీకు సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్, క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ అండ్ లాక్ సిస్టమ్ అనేది చూడొచ్చు. మెరూన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డోర్స్ ట్రీట్మెంట్లో కూడా చూడొచ్చు. ఆల్సో మీకు ఫార్చునర్ బ్యాచింగ్ అనేది ఇస్తున్నారు. మెరూన్ స్టిచెస్ ఆన్ ద ఆర్మ్రెస్ట్ చూడొచ్చు. అండ్ గ్లాసీ బ్లాక్ విత్ పవర్ విండోస్, వన్ టచ్ ఆల్ ద 4 పవర్ విండోస్ విత్ జామ్ ప్రొటెక్టర్స్తో పాటు డోర్ ఓపెనింగ్ లైట్, పాకెట్స్, ప్లెంటీ స్టోరేజ్ స్పేస్ విత్ 1 లీటర్ వాటర్ బాటిల్తో వస్తుంది. 11 JBL స్పీకర్స్ విత్ సబ్ ఊఫర్ స్టాండర్డ్గా అయితే వస్తున్నాయి. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ మెరూన్స్, జెన్యూన్ అండ్ సింథటిక్ మిక్స్ లెదర్ అపాలిష్డ్ సీట్ కవర్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు ఒకసారి మనం క్విక్లీగా 3rd row సీట్స్ ఎలా ఉంటాయి, కంఫర్ట్ ఏంటనేది చూపిస్తాను. 1 టచ్ థంబ్నెల్ ఆఫ్ 60 and 40 రెండు కూడా అవుతాయి మీకు 2nd row సీట్స్ అనేవి. 3rd row ఈజీ టు స్టెప్ ఇన్ అవ్వడానికి ఫుట్ స్టెప్ కూడా హెల్ప్ చేస్తుంది. సో 50-50 చైల్డ్ సీట్స్ అనేవి మీకు 3rd row వస్తాయి. అడల్ట్స్ షార్ట్ జర్నీస్కి అయితే కొంచెం మేనేజ్ అనేది చేయొచ్చు, బట్ చిల్డ్రన్కి అబోవ్ ఆర్ బిలో 8 years ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయి. సో లెగ్ రూమ్ చూడొచ్చు మీరు, డీసెంట్ ఇనఫ్ అయితే అనిపిస్తుంది. ఆల్సో మీకు 50-50 స్ప్లిటెడ్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఉన్నాయి. హెడ్ రూమ్ సరిపోతుంది 6 feet వాళ్ళకి కూడా. అండ్ అయితే సపోర్ట్ కూడా జస్ట్ అడిక్వేట్గా అనిపిస్తుంది నాకు చూడొచ్చు, బట్ అదర్ కార్స్ కంటే చాలా బెటర్. మీకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి పవర్ సాకెట్స్ ఓన్లీ మనకు బూట్లో ఇస్తున్నారు. ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి. రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఆఫర్ చేస్తున్నారు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, సీట్ బెల్ట్స్, ఇవన్నీ కూడా మీకు కంఫర్ట్ కీ ఫీచర్స్లోనే 3rd row వాళ్ళకి అయితే దొరుకుతాయి. డీసెంట్ కంఫర్ట్ అనేది దొరుకుతుంది. అడల్ట్స్కి షార్ట్ జర్నీస్కి బాగుంటుంది. పిల్లలకు మాత్రం బిలో 8 years ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్ అయితే లాంగ్ డ్రెస్ కూడా వెళ్ళొచ్చు. ఇది 3rd row సీట్స్ గురించి. ఇప్పుడు ఈ సీట్స్ని మనం ఒకసారి వెనక్కి పూజ చేద్దాం. సీట్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. టాటా, మహేంద్ర, టొయోటా ఈ 3 లైన్గా మనకు సీట్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి బిల్డ్ క్వాలిటీతో పాటు. 2nd row బెంచ్ టైప్ ఆఫ్ సీట్ అనేది చూడొచ్చు. సో ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోదాం. లేడీస్కి ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఫుట్ స్టెప్ చాలా హెల్ప్ చేస్తుంది. ప్లాస్టిక్ స్కఫ్ ప్లేట్స్తో పాటు ఉన్నాయి. సో వన్స్ మనం లోపల స్టెప్ ఇన్ అయిపోయిన తర్వాత అండైతే సపోర్ట్ అయితే కొంచెం లాగ్ ఇష్యూ అయితే ఉంది. డీసెంట్ నీ రూమ్ అయితే దొరుకుతుంది మీకు, నో ప్రాబ్లం. అందులో స్కూప్ డౌన్ మ్యాగజైన్ హోల్డర్స్ హుక్స్తో పాటు ఇస్తున్నారు. హెడ్ రూమ్ కూడా సరిపోతుంది, ప్లెంటీ ఇనఫ్ అబౌవ్ 6 feet వాళ్ళకి. ఫోల్డబుల్ హోల్డర్స్, సూట్ హుక్స్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వైట్ LED రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైట్స్ కంట్రోల్స్, ఇక్కడ బ్లోవర్ కంట్రోల్స్, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్, ఆటో రేర్ కూలర్ కూడా ఉంది ఇందులో మీకు. అండ్ ఆల్ ద 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్న సెంటర్ ప్యాసింజర్ కూడాను. సెంటర్ ఆర్మ్ రెస్ట్లో మీకు స్టోరేజ్ స్పేస్గా కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాటిల్ హోల్డర్, కప్ హోల్డర్, గ్లాస్ హోల్డర్ అనొచ్చు. ఐసోపిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి. 3-point సీట్ బెల్ట్ ఫర్ 3 passengers, మొత్తం సీట్ బెల్ట్స్ మౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సీట్స్ చూడొచ్చు, ఇది కంప్లీట్ అప్రైట్ చేసాను. ఇది కాస్త రిక్లైన్ పొజిషన్లో ఉంది. అప్రైట్ కూడా మీకు కంఫర్టబుల్గానే ఉంది. డీసెంట్లీ మేనేజ్ అండ్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్, మొబైల్ హోల్డర్స్తో పాటు 2 types సాకెట్ రేర్ ప్యాసింజర్కి కంఫర్ట్లో ఆఫర్ చేస్తున్నారు. సిల్వర్ గార్నిష్ ఫినిష్. హంప్ చాలా లైట్గా అయితే వచ్చింది 4x4 వెహికల్ అయినప్పటికీ. బీ పిల్లర్ మౌంటెడ్ మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, కానీ ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్ లేవు, కానీ 7 air bags స్టాండర్డ్గా అయితే వస్తాయి. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ మీకు ఫార్చునర్ లెజెండర్ 2024 మోడల్ది ఇలాగైతే కనిపిస్తుంటుంది. ఎలాంటి చేంజెస్ అనేవి లేవు, జస్ట్ మీకు మోడల్ అనేది చేంజ్ అయింది. ఫేస్ లిఫ్టెడ్ మోడల్ మనం తొందరలోనే ఎక్స్పర్ట్ అనేది చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఒకసారి మనం కో ప్యాసింజర్ సైడ్ని చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ బోత్ సైడ్స్ ఇస్తున్నారు. క్రోమ్ ప్లేటెడ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ మెరూన్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు. సుపీరియర్ సెక్షన్ బేస్డ్ సీట్ వెంటిలేషన్ ఫ్రంట్స్ ఆఫర్ చేస్తున్నారు. జెన్యూన్ అండ్ సింథటిక్ మిక్స్డ్ లెదర్ అపాలిష్డ్ సీట్ కవర్స్, వెంటిలేటెడ్ ఫంక్షన్స్తో పాటు మెటాలిక్ యాక్సెస్ ఆన్ ద ఫ్రంట్లో అయితే చూడొచ్చు మీరు. సో డోర్స్ నుంచి మళ్ళీ మీకు వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్, సేమ్ ఫీచర్స్ అనేవి మళ్ళీ మీకు క్యారీ ఆన్ తీసుకున్నారు రేర్ డోర్స్ నుంచే. ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. ఇక్కడ మీకు కో ప్యాసింజర్ సీట్ కూడా 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఈ ప్రైస్ పాయింట్కి అయితే ఉండాలి. విత్ వెంటిలేటెడ్ ఫ్రంట్ బోత్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు ఎక్స్ట్రా షోల్డర్ రూమ్ సపోర్ట్తో పాటు చూడొచ్చు. సాఫ్ట్ టచ్ గ్లోబ్ బాక్స్ అప్పర్తో పాటు చూడొచ్చు. డాష్ డిజైన్, ఫార్చునర్ బ్యాచింగ్తో పాటు. సో డీసెంట్ ప్లాస్టిక్స్ మనకు డాష్ ప్లెయిన్ కర్వ్డ్ డిజైన్గా చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్, ఏసీ వెంట్స్ అండ్ హోల్డర్స్ ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫార్చునర్ బ్యాచింగ్ ఏదైతే ఉందో దీంట్లో మీకు అప్పర్ గ్లో బాక్స్లో వస్తుంది విత్ కాంట్రాస్టింగ్ స్టిచెస్, సాఫ్ట్ టచ్ మెటీరియల్. లోపల మీకు కూలింగ్ గ్లో బాక్స్ ఫంక్షన్ కూడా ఉంటుంది అప్పర్ గ్లో బాక్స్. కిందిది మీకు లాకబుల్ ఫంక్షన్తో డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది.
డెఫినెట్లీ డీసెంట్ సైజ్, వితౌట్ లైట్, వితౌట్ ఏసీ కూలింగ్ ఫంక్షన్. కాకపోతే లాకబుల్ అని డెఫినెట్లీ అయితే ఉంటుంది, ఎందుకంటే పర్చేస్ చేసిన డెఫినెట్లీ వెపన్స్ అనేవి మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఇక్కడ మీకు ట్విటర్స్ అనే మౌంట్స్ అయ్యే చూడొచ్చు పిల్లర్స్ పైన. ఇది ఓవరాల్గా 11 JBL స్పీకర్. ఇంకా సేఫ్టీలో మనకు 7 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, ట్రాక్షన్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ రిమైండర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, క్రాష్ సెన్సర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, గ్లోబల్ ఎన్కాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ గెలుచుకుంది. ఆటో స్లిప్ లిమిటెడ్ డిఫరెన్షియల్ ఫర్ స్లిప్పరీ అండ్ రఫ్ రోడ్స్ కోసం. ఆల్సో ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్, డౌన్ హిల్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రైట్ స్టెబిలైజేషన్, పిచ్ అండ్ బౌన్స్ బ్యాక్ కంట్రోల్, ఆటోమేటిక్ హిల్లింగ్ stop function, auto limited slip differential, anti-thief alarm with ultrasonic sensors and glass brake sensors, impact absorbing structure with pedestrian protection support, emergency brake signals, front seat WIL concept seats ఇస్తారు, injury lessening కోసం, tough frame and expectational torsional and bending rigidity, 8 track active traction control ఉంది, approach and approach angles 0.5 mm front rad and 0.4 mm radial, curtain airbags, connected car technology, real time vehicle tracking, walk to car and many more options అనేవి ఇందులో వస్తాయి. ఫ్రంట్ డోర్స్ నుంచి చూస్తే మీకు వైడర్ ఓపెనింగ్, అవే డిజైన్స్, మెరూన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ డోర్స్ డిజైన్ చూడొచ్చు, పాకెట్ స్టోరేజ్ స్పేస్ అండ్ డోర్ ఓపెనింగ్, లైట్ ఫంక్షన్స్, ఇల్యూమినేషన్, హెలోజన్ లైట్. ఈ ఫ్రంట్లో మీకు క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ గార్నిష్ ఆర్నమెంట్ ట్రీట్మెంట్ అండ్ కాంట్రాస్టింగ్ మెరూన్ స్టిచెస్తో పాటు ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్వ్యూమ్స్, లాక్ అండ్ లాక్, చైన్ లాక్, ఆల్ 4 పవర్ విండోస్, 1 టచ్ ఆటో అప్ అండ్ డౌన్, అది కూడా జామ్ ప్రొటెక్టర్స్తో పాటు ఓన్లీ ఈ కార్లో చూశాను నేను. ఆల్సో మీకు డోర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేస్, 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్, స్పీకర్ స్టాండర్లీ 11 అయితే వస్తాయి. డ్రైవర్ సీట్ వచ్చేసి మీకు 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రిక్లైన్, హైట్ అండ్ ఆల్సో మీకు స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు, వెంటిలేటర్ సీట్స్. సో 2 pedals ఓన్లీ ఆటోమేటిక్ వస్తుంది, మాన్యువల్ ఆప్షన్ అనేది ఫార్చునర్ లెజెండర్లో లేదు. ఇక్కడ బోనెట్ హుడ్ అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి, అలాగే బూట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి బటన్, డిజిన్ పార్టికులేషన్ ఫిల్టర్ బటన్ చూడొచ్చు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఆన్ అండ్ ఆఫ్ అనేది మాన్యువల్లీ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రైట్ సైడ్లో ఇస్తున్నారు, విత్ కప్ హోల్డర్స్తో పాటు ఏసీ వెంట్స్ దగ్గర అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ డ్రైవర్ సైడ్ నుంచి. సీట్స్ వెరీ స్పోర్టీ, కంఫర్టబుల్ అండ్ లగ్జరీ అయితే ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద సింథటిక్ మిక్స్డ్ లెదర్ అపాలిస్టీ జెన్యున్గా అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ హోల్డర్ పట్టుకొని మనము ఈజీగా లోపలికి అయితే వెళ్ళొచ్చు. హైట్ చాలా ఎక్కువ ఉంది, 192 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు. లోపల స్టెప్ ఇన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంటుంది. డాష్ డిజైన్ చాలా సింపుల్గా సింగిల్ టోన్ కలర్లో ఉంది, ఎక్కడ కూడా డ్యూయల్ టోన్ యూజ్ చేయలేరు. సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఒకసారి లుక్ చూడండి. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఇచ్చారు రైట్ సైడ్లో. వన్స్ ఆన్ చేయగానే మీకు వెహికల్ అనేది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, సో మీకు క్లియర్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు టయోటా లోగో ఆన్ ద ఇన్ఫర్టైన్మెంట్లో, టయోటా బ్యాచింగ్తో పాటు మీకు ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్లో చూడొచ్చు. సో బేసిక్ స్క్రీన్ ఇస్తారు మీకు, 18 టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైఫై, బ్లూటూత్, FM రేడియో అనేది సింపుల్లీ విత్ హై స్పీడ్ 11 JBL స్పీకర్స్ విత్ సబ్వూఫర్ అండ్ యాంప్లిఫైర్తో వస్తుంది. సో సింపుల్ ఇంటర్ఫేస్. ఇంకా నాకు ఇది చాలా బాగా నచ్చలేదు, ఎందుకంటే చాలా ఓల్డ్ స్క్రీన్ ఇస్తున్నారు, ఇంత ప్రైస్ పాయింట్కి అప్డేట్ చేయట్లేరు. అట్లీస్ట్ ఫేస్ లిఫ్ట్ అన్న లేటెస్ట్ స్క్రీన్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. హోమ్, మెన్యూ, ఆడియో, ఇన్ఫో అండ్ ఆల్సో మీకు సింపుల్ ఇంటర్ఫేస్ అండ్ సింపుల్ బటన్స్ అని చూడొచ్చు. రేడియో కూడా చాలా సింపుల్ ఇంటర్ఫేస్గా అయితే ఉంది. టచ్ రెస్పాన్స్ క్విక్లీగానే ఉంది, కానీ ఓల్డర్ బేసిక్ ఇన్ఫో అనేది చూడొచ్చు. ఈ ప్రైస్ పాయింట్కి ఛానల్, మీడియా ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు యాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. రోలర్ వాల్యూమ్, పవర్ ఆఫ్ బటన్ అనేది 2 ప్రొవైడ్ చేసిన డిస్ప్లేకి సంబంధించి. డిస్ప్లే చాలా సింపుల్ అయితే ఉంటుంది ఈ కార్. ఇంకా సెంటర్ ఆఫ్ కన్సోల్లో చూస్తే మీకు ఇక్కడ డిజిటల్ క్లాక్, హ్యాజర్డ్ స్విచ్, హారిజాంటల్ 2 AC వెంట్స్ అనేవి ఉంటాయి అండ్ వర్టికల్ స్లెట్ ఆఫ్ సెంటర్ కన్సోల్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఇందులో మీకు 2 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు రేర్ ఆటో కూలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్స్తో పాటు చూడొచ్చు. ఆల్సో మీకు ఇక్కడ కొన్ని ఫీచర్స్లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి సింప్లీ బటన్స్ ఇస్తున్న ఫీచర్స్. ఇక్కడ మీకు డౌన్ హిల్ అసిస్ట్ బటన్ అండ్ హై టు హై 4 అండ్ లో 4 ఆఫ్ రోడింగ్ బటన్స్ మనకు ఏదో కూలర్ స్విచ్ లాగా అనిపిస్తుంది చాలా చీప్గా ఈ ప్రైస్ పాయింట్కి. అండ్ ఇక్కడ మీకు USB ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ ప్యాసింజర్స్ వాళ్ళకి. ఆల్సో మీకు 12 watts పవర్ సాకెట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ సైడ్ మీకు ఇక్కడ అడ్వాన్స్ ఫీచర్స్లో మీకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వచ్చేస్తుంది ఫార్చునర్ లెజెండర్లో, విచ్ ఇస్ కూల్. అండ్ ఫైన్ వుడ్ ట్రీట్మెంట్ ఆన్ ద సెంటర్ కన్సోల్, కొంచెం స్టోరేజ్ స్పేస్, ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. సో కీస్ నేను ఆల్రెడీ చూపించలే కదా. సో కీస్ వచ్చేసి మీకు సింప్లీ ఇలా ఉంటాయి, లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్, టయోటా బ్యాచింగ్ ఫ్రంట్ సైడ్లో, సింపుల్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఫార్చునర్ బ్రాండింగ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. లెజెండర్ అండ్ రాసి ఉంటే ఇంకా బాగుంటుండే, బట్ సింప్లీ కీస్ సేమ్ ఫార్చునర్ కీస్ మళ్ళీ మనకు లెజెండర్లో కూడా క్యారీ తీసుకున్నారు. స్పేర్ కీ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఇది కీస్కి సంబంధించి 6 స్పీడ్ ఆటోమేటిక్ మనకు సీక్వెన్షియల్ షిఫ్ట్స్, స్టైలిష్ గేర్ లివర్, గేర్ ఇండికేషన్స్తో పాటు ఫాక్స్ ఫైన్ వుడ్ ట్రీట్మెంట్ ఆన్ ద సెంటర్ కన్సోల్లో చూడొచ్చు. కొంచెం స్టోరేజ్ స్పేస్, మాన్యువల్లీ హ్యాండ్ బ్రేక్ ఈ ప్రైస్ పాయింట్కి, అది కూడా లెదర్ ఫినిష్ విత్ రెడ్ కాంట్రాస్టింగ్ స్విచెస్. 3 డ్రైవ్ మోడ్స్, ఎకో, నార్మల్, స్పోర్ట్ 3 మోడ్స్ ఇస్తారు. ఇన్స్ట్రుమెంట్
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీకు చేంజ్ అవుతుంటుంది. బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ కలర్ థీమ్స్ చేంజ్ అవుతుంటాయి మీకు ఏదైతే మనం మూడ్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆల్సో మీకు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ బటన్. సెంటర్ ఆర్మ్రెస్ట్లో మీకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఆర్మ్రెస్ట్ డిజైన్ కూడా సాఫ్ట్వేర్ లెదర్ విత్ కాంట్రాస్టింగ్ స్టిచెస్ అనేవి మెరూన్ స్టిచెస్లో అయితే ఉంటాయి. స్టీరింగ్ వీల్ వచ్చేసి ఇందులో మీకు సో 4 స్పోక్ స్టీరింగ్ వీల్, స్టైలిష్ విత్ వుడ్ ట్రీట్మెంట్ ఆన్ ద స్టీరింగ్ వీల్ విత్ కాంట్రాస్టింగ్ స్టిచెస్ ఆన్ ద స్టీరింగ్ వీల్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వుడ్ ట్రీట్మెంట్ ఆఫ్ టొయోటా అయినా సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్, మెరూన్ స్టిచెస్, సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్. టొయోటా లోగోస్ ఇంటర్ 3D క్రోమ్ ఫినిష్. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, వాల్యూమ్, కాల్, క్లైన్, డిక్లైన్ అండ్ వాయిస్ కమాండ్స్ బటన్స్. రైట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి అయితే ఇస్తున్న స్టీరింగ్ వీల్లోనే. సో ఈ క్లస్టర్ గురించి చెప్పాలంటే లార్జ్ TFT మల్టీ ఇన్ఫో డిస్ప్లే విత్ న్యూ బ్లాక్ డయల్ కాంబో మీటర్ విత్ ఇల్యూమినేషన్ కంట్రోల్ అండ్ వైట్ ఇల్యూమినేషన్ బార్స్ వస్తుంది. సో సెంటర్లో మీకు డిజిటల్ అయితే చూపిస్తుంది. అండ్ ఆటో ఆడియో ఆఫ్ అండ్ వెహికల్ స్టార్ట్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితేను PBD అంటారు, పవర్ బ్యాకప్ డోర్ అని అంటారు. దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్, యూనిట్స్, ఎకో ఇండికేషన్, స్విచెస్, డ్రైవర్ ఇన్ఫో 1, 2, పాపప్ డిస్ప్లే. అండ్ కలర్స్లో మీకు మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి, బ్లూ, గ్రే, స్కై బ్లూ అండ్ రెడ్. సో ఈ కలర్ చేంజింగ్ అనేది జస్ట్ మనకు ఆ థీమ్ అనేది చేంజ్ అవుతుంది అంతే మనకు. సో ఈ లైనింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఎకో సేవింగ్ అండ్ ఆల్సో ఇంటెన్స్ డిస్ప్లే అండ్ ఆల్సో మీకు సో ఫ్యూయల్ ప్రైస్, కరెన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది ఇందులోనే, విచ్ ఇస్ రియల్లీ కూల్ కదా, చాలా బాగా నచ్చింది నాకు. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడ్ అనలాగ్లో వస్తుంది. అండ్ కరెంట్ మీటర్, స్ట్రిప్ మీటర్, ఆఫ్టర్ రీఫ్యూలింగ్, రేంజ్, రియల్ టైమ్ మైలేజ్, ఎకో ఇండికేటర్ అండ్ 10 km/L ఫ్యూయల్ యావరేజ్ చూపిస్తుంది. అండ్ ఫ్రంట్ వీల్ పొజిషనింగ్, స్పీడ్ డిజిటల్ అయితే వస్తుంది. ఫ్యూయల్ గేజెస్ కూడా అనలాగ్లో అయితే వస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం మీకు, స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడల్ షిఫ్టర్స్ అండ్ వైపర్స్ కంట్రోల్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ లివర్స్లో, ఆటో హెడ్ ల్యాంప్స్ కంట్రోల్స్ ఆన్ ద రైట్ సైడ్ లివర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒకటి చూపించడం మర్చిపోయాను, కప్ హోల్డర్స్ అనేవి మీకు సో AC వెన్స్ దగ్గర వస్తాయి. కూల్ కప్ హోల్డర్స్ అయితే బోత్ సైడ్స్ ఆన్ ద డాష్ డిజైన్లో పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ దగ్గర ట్విట్టర్ మౌంట్స్ అనేవి చూడొచ్చు. అండ్ బోత్ సైడ్స్ ఉంటే కప్ హోల్డర్స్ అండ్ ప్లెయిన్ ఫ్లోయింగ్ డాష్ డిజైన్ అనేది చూడొచ్చు, వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ SRS ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ద A పిల్లర్ మౌంట్స్లో ఉన్నాయి. ఆటో డిమింగ్ IRVMs ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు సన్ వైజర్ విత్ వానిటరీ మిర్రర్ లైట్స్తో పాటు సేమ్ యాజ్ డ్రైవర్స్ కూడా వానిటరీ మిర్రర్ విత్ లైట్స్. అండ్ ఇక్కడ మీకు సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు డోర్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, వైట్ LED డోర్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇండివిజువల్ లైట్స్ కూడా మళ్ళీ మీరు ఆన్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. సో ఆర్ఎల్స్ కంప్లీట్ డోర్ లైట్స్, కంప్లీట్ క్యాబిన్ లైట్స్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వెంటిలేటర్ సీట్స్ ఫ్రంట్ ఆఫర్ చేస్తున్నారు, స్పోర్టీ లగ్జరీ సీట్స్. సో 7 సీటర్ కన్ఫిగరేషన్, ప్రాపర్ లగ్జరీ SUV అని కూడా అనొచ్చు. వన్ ఆఫ్ ఫేవరెట్ ఇండియన్ SUV అంటారు చాలామంది దీన్ని. సో నెక్స్ట్ ఇక్కడ మీకు స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ గురించి మాడితే సో టిల్టెడ్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మాన్యువల్లీ చేసుకోవాలి ఈ ప్రైస్ పాయింట్కి. క్రూజ్ కంట్రోల్ ఆన్ ద స్టీరింగ్ వీల్ మౌంటెడ్గా చూడొచ్చు. ఇది ఓవరాల్గా లోపల కనుక చూస్తే. నెక్స్ట్ మీకు ఇక్కడ 2 పెడల్స్ ఉన్నాయి, ప్రాపర్ డెడ్ పెడల్తో పాటు అల్యూమినియం పెడల్స్ ఇచ్చుంటే ఈ ప్రైస్ పాయింట్ ఇంకా బాగుంటుండే. ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి నాబ్ అండ్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్. ఫైనల్లీ బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో మీకు ఓన్లీ డీజిల్ ఇంజన్ ఆప్షన్ వస్తుంది. 2.8 లీటర్ డీజిల్ ఇంజన్, టర్బో చార్జర్, 2755cc డిస్ప్లేస్మెంట్లో ఉంటుంది. పెట్రోల్ ఆప్షన్ అనేది మీరు ఫార్చునర్లో ఉంటుంది కానీ లెజెండర్లో ఆప్షన్ అనేది లేదు. ఇన్నోవా క్రిస్టాలో ఇప్పుడు పెట్రోల్ మాత్రమే, డీజిల్ మాత్రమే ఉంది. సో దీన్ని టయోటా IGDF TV డీజిల్ ఇంజన్ అంటారు. సో GDF డీజిల్ ఇంజన్ అంటే మనకు టయోటా వాళ్ళు ఇదే అంటారు. D4D వేరియబుల్ నాజిల్ టర్బో చార్జర్ విత్ ఇంటర్ కూలర్తో వస్తుంది. సో ఇన్లైన్ 4 సిలిండర్ 16 bars DOAC కన్ఫిగరేషన్, డైరెక్ట్ ఇంజెక్షన్స్ ఉంటుంది. పవర్ ట్రైన్స్ 201 bhp పవర్ అండ్ 500 Nm ఆఫ్ టార్క్ వరకు తీస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ AC60E మనకు ల్యాండ్ క్రూజర్, ప్రాడోలో కూడా, హైలెక్స్లో కూడా సేమ్ మనకు గేర్ బాక్స్ యూజ్ చేస్తే సీక్వెన్షియల్ షిఫ్ట్స్ ఉంటుంది. 4-wheel డ్రైవ్ వర్క్ అవుతుంది. BS6 వెహికల్ ఇది మనకు అప్డేటెడ్ వచ్చు. డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్తో పాటు యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మైలేజ్ మనకు 14 అంటారు కానీ రియల్ వరల్డ్లో 10 అనేది క్లస్టర్లో చూపిస్తుంది. టాప్ స్పీడ్ 190 వరకు కూడా వెళ్తుంది. 3 డ్రైవ్ మోడ్స్, ఎకో, నార్మల్, స్పోర్ట్, పవర్ స్టీరింగ్ విత్ వేరియబుల్ ఫ్లో కంట్రోల్ అనేది ఇస్తారు. హైలెక్స్, ఇన్నోవా, కోస్టర్, గ్రాండ్స్, ల్యాండ్ రోవర్, ప్రాడోలో కూడా సేమ్ ఇంజన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రైస్ పాయింట్కి నాకు నచ్చని ఫీచర్స్ లేనివి ఏంటి, కాన్స్ ఏమైనా ఉన్నాయి ఫార్చునర్ లెజెండ్లో అంటే అడాస్ ఒకటి లేదు, సన్ రూఫ్ అనేది లేదు. అట్లీస్ట్ స్మాలర్ సైజ్ సన్ రూఫ్ అని ఇవ్వాల్సింది, ఓన్లీ వెల్ఫేర్లో ఉంటుంది టయోటా వెహికల్స్లో. హెడప్ డిస్ప్లే అనేది లేదు, లార్జ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అనేది లేదు, అప్డేటెడ్ స్క్రీన్స్ లేదు, అప్డేటెడ్ డిజిటల్ క్లస్టర్ లేదు, 360-degree కెమెరాస్ అనేవి లేవు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లేదు, టైర్ ప్రెజింగ్ మానిటర్ సిస్టమ్ అనేది ఫార్చునర్ లెజెండర్లో మిస్ అయ్యాయి. కాంపిటీషన్ మనకు గ్లాస్టర్ చాలా బెటర్ ఫీచర్స్ అనేవి వస్తాయి, స్కోడా కొడియాక్ అది కూడా బెటర్ ఫీచర్స్ ఉంటాయి, BMW X1 కూడా కాంపిటీషన్ తీసుకోవచ్చు ప్రైస్ సెగ్మెంట్లో. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్
ఓవరాల్గా ఇది రోజు రివ్యూ ఆఫ్ టొయోటా ఫార్చునర్ లెజెండర్ 2024 మోడల్. ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో మీరు వెహికల్ పర్చేస్ చేయాలంటే ఫార్చ్యూన్ టొయోటా టొలిచోకి బ్రాంచ్ విజిట్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్ బేస్డ్ డిస్కౌంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడర్తో పాటు. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.